బిర్యానీ తినే ఛాలెంజ్ చేస్తున్నాము. అది ఓడిపోతే 50 గుంజీలు తీయాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరాక్సిలు. సో ఈరోజు బిర్యానీ తినే ఛాలెంజ్ చేస్తున్నాము. ఓడిపోతే 50 గుంజీలు తీయాలి. స్టూల్ పైన ఎక్కి 50 గుంజీలు తీయాలి. ఓకేనా? చిట్టీలు ఉన్నాయి. టీమ్ అన్నట్టు 1-1 వస్తే వాళ్ళు ఒక టీము, ఎవరు 2-2 వస్తే వాళ్ళు ఒక టీము. తెలిసేది మేమే, పనిష్మెంట్ తీసుకునేది వీళ్ళే. చూసుకుందాం. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఇగో ఇద్దరికి ఒక్కొక్క కప్పు బిర్యానీ వేసిన గుంజీలు తీసుకో. అయిపోయింది. అక్కడ చూసి నేర్చుకోవచ్చు. అరే తిన్నాను లేరా కొన్ని. ఇప్పుడు బాగా యాక్టింగ్ చేస్తుంది. తినలేను, నాకు చేత కాదు. కానీ అదేంద్రా అనకుండా ఏంద్రా మనుషులు ఏం చేస్తుంది అట్లా. గొంతు చిన్నది కానీ ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. అసలు మీద ఉంది ఫ్రెండ్స్. పొద్దున్న నుంచి ఏం తినలేదంట. బిర్యానీ ఛాలెంజ్ కోసం పొద్దున్న నుంచి ఏం తినలేదు. టైం 7-10 అవుతుంది ఈవినింగ్. మీకు తెలుసా దీని వాటర్ అని? మీరు మరీ యాక్ట్ చేస్తున్నాడు. వాడన రపరాప చెప్తాడు. ఫ్రెండ్స్, టాటా వాటర్ అంటారు. మాకు తెలుసులేరా. దీని ఆఫ్రికన్ టేస్ట్ చెప్తా. సేమ్ నీళ్ళలాగానే ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి మాకు చెప్పు 20,000. 20 బిలియన్ 20 బిలియన్ 20 బిలియన్ 20 బిలియన్ ఆఫ్రికా నుంచి తెచ్చిన. yes 20 బిలియన్ అండ్ $20 and 20 రూపీస్ సంథింగ్ ఎంతో పడ్డది మాకు. ఆఫ్రికా నుంచి తెచ్చాను. టాటా మీరు ఎప్పుడు చూడలేదు. వాళ్ళు ఎప్పుడు చూడలేదు, అందుకే మొత్తం అయిపోయి కూడా మీరు చూసారా ఫ్రెండ్స్, దీన్ని బిర్యానీ అంటారు. మీరు ఎప్పుడు చూడలేదు. మీరు ఎప్పుడన్నా తిన్నట్టయితే కామెంట్ చేయండి. ఈ విధంగా తిన్నట్టయితే కూడా కామెంట్ చేయండి. దీన్ని మీరు తినలేరు అనుకుంటే ఏం లేదు. బాలేదు. ఏది బాగాలేదు, ఎక్కువ కాలేదు అది అంతే. మొత్తం అయిపోలేదు. 4 minutes 33 seconds లో తినేశారు. సో 4.5 నిమిషంలో తినేశారు. మీకు 4.5 నిమిషంలో తిన్నట్టు అనిపిస్తే కామెంట్ చేయండి. మేము 4.5 నిమిషంలో తినగలుగుతామా, లేకపోతే మేము ఎన్ని నిమిషాలలో తినగలుగుతాం అనేది మీరు ముందే కామెంట్ చేసినట్టయితే మీకు ఒక బీర్ బాటిల్ పంపిస్తాను మీ అడ్రస్. ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. సో ఫ్రెండ్స్, చాలా కష్టపడి తిన్నా. 4 minutes గొంతులా ఇరుక్కుపోయింది. అయినా కూడా వాటర్ తాగి మరి తిన్నా. నాకైతే అస్సలు కాలే. అయినా కూడా ట్రై చేసిన కొంచెం. సో ఫ్రెండ్స్, గెలుస్తేనే అనిపిస్తుంది. నేను గెలుస్తేటట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మేము గెలిస్తే గర్ల్స్ ఫ్యాన్స్ ఎక్కువ పెరగాల. ది గర్ల్స్ అని కామెంట్ చేయండి. స్టార్ట్. వీళ్ళైతే ఇంత పెట్టుకుంటారు ఫ్రెండ్స్. మా ఏమో చిన్న చేతులు కొంచెమే పోతాయి. అయితే అక్కడ ఇంత స్పీడ్ 10 seconds కూడా కాదు. 10 seconds కూడా కాదు. ఏంద్రా నేను మేక కుదికి పడుతుంది. మేక పడతాయి. చాలా ఎంత తెలుసా, సముద్రంలో తెచ్చిన కలుషితం దాని వాటర్ తెచ్చిన నీ కోసం. కలుషితంగా వాటర్ ఉంటాయి తెలుసా? తెలుసు. మనిషిలా ఏడుంటాయి మేక కలుషితంగా వాటర్. కొబ్బరికాయ ఒకటి. అవి కొబ్బరి నీళ్ళు అంటే వాటర్ అన్నారు. నీళ్ళంటే ఏంటి? నీళ్ళంటే వాటర్. వాటర్ తాగిచింటూ గొంతులు ఇస్తుంది.
కిచ్ కిచ్ అనమను. కిచ్ కిచ్ అను. గొంతులా కిచ్ కిచ్ మిక్స్ బిల్ల తీసుకుంటావా? లేకపోతే మాటలు వస్తలే ఫ్రెండ్స్, అక్కడైతే కుతికి పడ్డట్టు ఇరికినట్టు. అసలు ఏం మాట్లాడతలేరు. మాట్లాడు. ఏమైంది? అడా ఏం కలిపోతుంది అందరికి ఎందులో ఇల్లే సో ఫ్రెండ్స్, ఇదైతే ఏం ఛాలెంజ్ కాదు. మీరు అంటే మేమే గెలుస్తాము అది అని చెప్పిండ్రు ముందే, అందుకే కొంచెం కొంచెం వేసుకున్నారు వీళ్ళు. ఫస్ట్ మీరు ఎట్లా గెలుచుకొని మేక మీ ముందర మేము ఓడిపోతే గెలుచుకుంటుందని కొద్ది కొద్ది అంతే కదా కదా. మరి ఇంకేంది ఇలా అయిపోయింది కూడా చెప్పు మరి. వెళ్దాంరా చేతనైతే తీసుకుని అంటున్నావు. చేతనైతే ఫ్రెండ్స్. వీడిది పేరు చెప్పు బాగా తెస్తాం. పేరు చెప్పు. బిర్యానీ పేరు వీరి పేరు చెప్పు బా. మాటలు వస్తలేవు. థమ్స్ అప్. అవునా ఫ్రెండ్స్? అయిపోతుంది ఫ్రెండ్స్. వీళ్ళే గెలుస్తారు ఫ్రెండ్స్. ఇక చీటింగ్ చేస్తారు మొత్తం. ఆడవాళ్ళని ఇద్దరు చేసి ముక్క మొత్తం క్లీన్ కావాలి. నేను ఎట్లా క్లీన్ చేసినా అట్లా క్లీన్ కావాలి. బిర్యానీ కూడా ఒక్కటి కూడా లేదు. నా గిన్నెలా వాపుల గిన్నెలా మొత్తం క్లీన్ చేసి తిన్నాం. మీరు సగం సగం తిన్నాను, సగం సగం కింద పడేసి అట్లా తినాలి. అదో అదేంది మసాలా అయిపోయింది రా. ఇంకా వస్తుంది. మస్తు జస్ట్ 10 seconds అయితే మేము వినేవాళ్ళు. వీళ్ళైపోతున్నారు కొద్దే ఏంది అది ఇట్లా అయిపోతుంది బాగా. నిజంగానే బాగాలేదు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మేమైతే గెలిచాము. ఇప్పుడు వీళ్ళని గుంజీలు ఎట్లా తీపిస్తారు తెలుసా? మంచం మీద స్టూల్ వేసి స్టూల్ మీద నుంచోబెట్టి గుంజీలు తీపిస్తా. చూడండి, వేరే లెవెల్ ఉంటుంది మన పనిష్మెంట్. ఓరా ఫస్ట్ కింద కూర్చొని మినికిలో 25 ఇద్దరు 3 4 మొత్తం కింద కూర్చోండి. 5 4:30 5 ఇది 5 ఇది 6 5:30 6 50 తీసి నేను ఒక్క స్ట్రిక్ట్ గా ఒక 5 తీసాను. తీసావా? అయిపోయింది. ఒక 5 తీయమా? ఒక 5 తీయమా? 5 తీయాల్సిందే. జస్ట్ 5. మీరు పర్ఫెక్ట్ నువ్వేంటి దగ్గర పెట్టి ఎట్లా తీయాలో నేర్పిస్తున్నా చూడండి. 5 తీస్తాడంటే ఫ్రెండ్స్. గుంజీలు ఎట్లా తీస్తారో ఇప్పుడు నేను నేర్పిస్తా చూడండి. ఇట్లా కాదు, ఇట్లా కాదు, ఇట్లా ఇట్లా కూడా కాదు, ఇట్లా కూడా కాదు. ఈమె ఎట్లా తీసింది తెలుసా? నీకు ఈమె చూడు. నువ్వు తీసినావు మేక, నువ్వు తీసినావు. తలకే ఊతుంది. పర్ఫెక్ట్ గుంజులు అంటే ఇట్లా ఉంటాయి. పర్ఫెక్ట్ గుంజలు ఇప్పుడు కరెక్ట్. అసలు వాళ్ళ పనిష్మెంటా నీ పనిష్మెంటా?